బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరింది తన వర్గం కోసమేనని మాజీ ఎమ్మెల్సీ కె మల్లేశం అన్నారు. సికింద్రాబాద్లోని బాన్సులాలపేటలో కుర్మా శ్మశాన వాటిక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. సంఘానికి చెందిన 1965 గజాల స్థలాన్ని కడతామని సంఘం ప్రతినిధులకు హామీనిచ్చారు. గతంలో రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన స్థలాలు కేవలం కుర్మా సంఘం భవనం మాత్రమే ప్రారంభమైందని చెప్పారు. మల్లేశం బాన్సులాలపేటలోని శ్మశాన వాటిక స్థలం కోసం కోర్టులో వాదన నడుస్తున్నందున పూర్తి బాధ్యత తీసుకుని ఉన్నట్లుగా తెలిపారు. ఎందుకు వచ్చిన కోకాపేటది నేను ఓన్లీ వన్ మ్యాన్ సాధించిన 10 ఎకరాలు. శ్రీనివాస్ యాదవ్ బ్రతిమలాడితే 5 ఎకరాలు ఇచ్చిన, ఆయనకో బిల్డింగ్ కట్టించిన, నేనో బిల్డింగ్. ప్రతి బిల్లు హరీష్ రావు దగ్గరికి పోయి బిల్లు చేపించిన ఈయనగా. అయితే నాకు ప్రొసీడింగ్స్ ఇయ్యలే, ఇనాగరేషన్ చేయలేదు. ఇవాళ యావత్ ఎన్ని కులాలకు కేసీఆర్ ల్యాండ్స్ ఇచ్చిండో, ఫండ్స్ ఇచ్చిండో, ఒక్క కుర్మ సంఘం గొల్ల సంఘందే బిల్డింగులు తయారైనవి. అందులో ఇనాగరేషన్ అయ్యి ప్రొసీడింగ్స్ వచ్చింది ఒక్క కుర్మ సంఘానికి. కులమన్న దగ్గర విధవలు కొద్దిమంది ఉంటారు, కొంతమంది అసొంటి విధవలకు బుద్ధి చెప్పేటందుకు నేను కాంగ్రెస్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత కష్టం చేసి ఇవాళ 5,000 రూపాయలు ఇన్కమ్కి వెళ్ళి నెలకు 30-35 లక్షల రూపాయల ఇన్కమ్ చేసిన ఈ సంఘాన్ని నేను 500 కోట్లది బిల్డింగ్ కట్టిపించి ఇక నేను వేరే కాంగ్రెస్ వాళ్ళకు వదులుకుందునా? పనికి మారినోళ్లకు ఎస్, నా సంఘం గురించే నేను మారినా, లేకుంటే నాకు అవసరం లేదు. చిల్లి గవ్వ ఎగ్గే మగ్లేషన్ చిల్లి గవ్వ నీకేమన్నా కావాలంటే ఇస్తా.